పూజకి ముందు ఏదైనా తిని పూజ చెయ్యవచ్చా? ఇది ఒక ధర్మ సందేహం. మనకి శాస్త్రం కూడా చెప్పేటువంటి కొన్ని విషయాలు ఏమిటి అంటే, వృద్ధులు, చిన్న పిల్లలు, బాలింతలు, వయోవృద్ధులైనటువంటి స్త్రీలు, వీరెవరికీ కూడా కొన్ని నియమాలు వర్తించవు. ఈ శరీరంతో నేను చేయవలసినటువంటివి ధర్మ కార్యక్రమాలు, సత్కార్యక్రమాలు చేయాలి. నేను ఈ ధర్మ సత్కర్మాలు చేయాలి అంటే ముందు నా శరీరంలో కొంత శక్తి ఉండాలి. ఆ శక్తి ఏ రూపంలో మనకు వస్తుంది అంటే అన్న రూపంలో నాకు లోపలికి వెళుతుంది. శరీరంలోకి నేను పంపించినటువంటి అన్నము ధర్మబద్ధమైనప్పుడు నా శరీరంలో వచ్చేటువంటి శక్తి కూడా ఏమొస్తుంది? మంచి శక్తి, ధర్మశక్తి వస్తుంది. అది నా చేత ధర్మ కార్యక్రమాలు చేయిస్తుంది. ఇప్పుడు నేను తిని చెయ్యవచ్చా అంటే, ఒక్కసారి మనిషి ఆహారాన్ని స్వీకరించిన తర్వాత శరీరము మందగతిని పొందుతుంది. ఆ మందగతిని ఎప్పుడైతే పొందుతుందో మన మనస్సు, శ్రద్ధ, ఏకాగ్రత ఏవి కూడా మనం చేస్తున్నటువంటి పని మీదకు వెళ్ళం.